భగవంతుడిని మనం పట్టుకోవడం చేత కాకపోతే భగవంతుడే మనల్ని పట్టుకొని మనం చేసిన పుణ్యమో, మన తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, మన తాతలు చేసిన పుణ్యమో ఉంటుంది కదా, ఆ పుణ్యంతో భగవంతుడే మనల్ని పట్టుకున్నాడని అనిపిస్తుంది. ఆయనంతటా ఆయనే వచ్చి మనకి ఏ టయానికి ఏం కావాలో అదే చెప్తాడు, అదే ప్రబోధంలా చెప్తాడు. అట్లా ఏం తోచని స్థితిలో వచ్చే అనగానే వెళ్ళినందుకు లతా పారాయణ, మొన్న జరిగిన అవప్రత స్నానం నిజంగా రోజు చదువుతాను. నేను వెళ్ళి రోజు ఆవిడకి ఎదురుగా నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, కూర్చొని చదువుతాను కదా. ఆ రోజు మహాకుంభాభిషేకం సంవత్సరానికి ఒకసారి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారంట. 25 ఇయర్సా ఏమో నాకు తెలియదు. మనం అంతా పట్టవు అక్కడ ఏం జరుగుతుంది, ఏం పూజలు జరుగుతాయి, ఏం కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే నేను హుండీలో డబ్బులు కూడా వేయను కాబట్టి అక్కడ రోజు గమనిస్తారు కదా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారని. కాబట్టి నేను అసలు ఎవరికి నచ్చను కూడా నచ్చను. కాకపోతే పూజారులు గారు ఒక చక్కని నవ్వుతో నా పలకరింపు ఉంటుంది. వాళ్ళకు కూడా ఏమన్నా అర్థమైతే వాళ్ళ పలకరింపు కూడా ఉంటాయి. ఇవి రోజు కానుకలు కూడా వేయను కదా, ఏవి తీసుకెళ్ళి వస్తు పూజలు అంటే ఏవి చేయను. మొన్న ఆ రోజు పండగ రోజు నేను వెళ్తుంటే అక్కడ అమ్మాయి కూడా చక్కగా నవ్వుతూ పలకరించింది. ఒక పలకరింపే నాకు మనుషులతోటి. నిమ్మకాయ దండిస్తుంది, నేను తీసుకున్నా. ఎందుకు తీసుకోరు, అమ్మవారికి ఇవ్వండి అంది. నేను తీసుకోను, నేను ఇవ్వను అని అన్న. లేదు నేను డబ్బులు ఇవ్వను, నేను డబ్బులు పెట్టి తీసుకెళ్ళను అని అన్న. మీరు డబ్బులు ఇవ్వద్దు, మీరు లోపలికి వెళ్తున్నారు కదా, నాకు లేట్ అవుతుంది, మీరు పూజకి పోయి దండ తీసుకెళ్ళి అమ్మవారికి ఇవ్వండి అని చెప్తే అట్టయితే ఓకే అండి. అంతేగాని రోజు అవన్నీ కొని అంటే ఒకప్పుడు ఎతికి పెట్టాను. సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు కదా, ఎక్కడికెక్కడికో వెతికి అవి తీసుకొచ్చి పెట్టి ఏం చేస్తావు, ఈ మనసు ఉందా, అది పెట్టావా అని అడుగుతారు కదా పూజలో. అట్లా అందుకని కొంచెం వస్తు వినిమయం కూడా కొంచెం తగ్గింది, చాలా తగ్గిందనే చెప్పుకోవచ్చు. అందుకని పెద్దగా మనం ఎవరికి నచ్చామన్నమాట. అక్కడ ఎవ్వరూ ఉండేది కాదు కదా ఆ రోజు కుంభాభిషేకం అని కూడా నాకు తెలియలేదు. నేను రెగ్యులర్గా వెళ్ళటానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఫుల్ అయిపోయారు. ఫుల్ అయిపోతే ఇక నేను ప్రదక్షిణ చేసి నేను ఎక్కడ కూర్చొని వెళ్తే చదవాలి, మనకేమి ఎక్కడున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎంతకు జరుగుతుంది, ఇవి కూడా పట్టవు. చదవాలంటే చదవాలి, చాలా మట్టికి చాలా పెద్ద సౌండ్లు అయినా కానీ కొంచెం శ్రద్ధగా కూర్చొని చదవాలి అనుకుంటే కొంచెం అవి నా దాకా రావు కూడా, మరీ అసలు తట్టుకోలేని స్థితిలో తప్ప. అయితే అట్లా చదివేద్దామనే కూర్చున్నా అయ్యేటట్లేదు. సరే ఇక ఎందుకు అక్కడెక్కడ కూర్చోవడం ఎందుకని ఆమె ఎదురుగా నుంచున్నాను. ఆమెను అడిగాను అనమాట, రోజు నీ ఎదురుగా కూర్చొని వెళ్తే చదువుతాను కదా, ఈరోజు నీ ఎదురుగా కూర్చోడానికి ఖాళీ లేదు కదా, వీళ్ళందరూ రోజు ఉండరు కదా, రోజు నేనే కదా ఉండేది అని అడిగాను అనమాట. సరే నుంచున్నాను. మీరు నమ్మరు, అంటే నేను ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నాను అవి కూడా లెక్కేసుకోను, ఎన్ని రోజుల నుంచి వస్తున్నాను, ఎన్ని రోజులు చేశాను, ఎన్ని రోజులు అయిపోయింది, అది కూడా లెక్కేసుకోను అనమాట. నేను అంటే ఇప్పుడు ఈ క్షణం, ఈరోజు ఎంత టైం ఉందా, ఈ టైం సంపూర్ణంగా వినియోగించేద్దాం, ఈ పనిలో 100% చేసేద్దాం. నాకు అది అక్కడి నుంచి ఆ పని దగ్గర నుంచి గౌరవాలు, ఆ పని దగ్గర నుంచి అంటే ఎవరమైనా కోరుకుంటాము, అవమానాలు ఎవరం కోరుకోం కదా, అవి వచ్చేదానికి వస్తాయి అన్న ధైర్యం నాకు ఉంటుంది. ఆ క్షణం ఆ పని 100% పర్ఫెక్ట్గా చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఇంత టైం ఉంది కాబట్టి ఈ టైంని ఇలా ఉపయోగించేసేద్దామని, ఇంకా రోజు ఒకసారి చదివితే ఒక 20 నిమిషాలు పట్టింది కదా, అంటే అందరితో కలిస్తే ఒక 20 నిమిషాలు పట్టింది, నాకంతా పట్టదు కదా. ఆ రోజు ఇంకా ఎట్లా ఇంకా చదవడానికి అవ్వదులే, ఇంత పెద్ద సౌండ్లో అవుతుంది కదా అని చెప్పి నుంచున్నాను అనమాట. ఖచ్చితంగా మీరు నమ్మరు, ఆ అభిషేకం చేసి పూర్ణాహుతి అయిపోగానే అక్కడ ఉన్న కమిటీ మెంబర్ ఆయన మెయిన్ నా ఎదురుగా ఉన్న గేటుని ఓపెన్ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు అనమాట, అభిషేకం చేయడానికి. ఆయన ఇట్లా బయటకు రాగానే ఆయన ఉన్న ప్లేస్లో అమ్మవారికి ఎదురుగా నేను వెళ్ళి నుంచున్నాను. ఇక కూర్చుండిపోయాను. అట్లా కూర్చోగానే ఇంకా అభిషేకం చేశారు. అభిషేక తీర్థం అసలు ఇక నాకు ఎట్లా పోసారంటే, నా ముందు పక్కన నా మీద పోసారు, నా ముందు పోసే వాళ్ళకి పోసినప్పుడు నా మీద వచ్చినాయి, నా వెనకమాల పోసిన వాళ్ళకి పోసేటప్పుడు నా మీదకి వచ్చినాయి. మధ్యలో కూర్చున్నాను కదా కరెక్ట్గా, ఏటు పక్కకి చల్లినా ముందు నా మీద పడిపోయినాయి అనమాట. అప్పుడు అనిపించింది నాకు, అది హోమం అయిపోయిన తర్వాత అవప్రత స్నానం చేస్తారు చూసావా, ఇన్ని రోజులు నా దీక్ష అయిపోయిందేమో, అమ్మవారు కేకేసి మరి ఈ క్షణం ఇట్లా అని వాళ్ళంతా తడిసిపోయింది. లలిత మొదలుపెట్టారు. ఇంకా అభిషేకం అయిపోయింది కదా, అమ్మవారికి అలంకరణ చేస్తారు కదా, లలిత మొదలుపెట్టారు. నాకు అసలు ఒళ్ళు జలధరించిందనమాట. నేను అడిగాను కదా ఆవిడ్ని, రోజు ఎవరు కూర్చోరు, నేను ఒక్కదాన్నే కూర్చుంటున్నాను కదా నీ ఎదురుగా, మళ్ళీ ఈ రోజు నేను నీ ఎదురు కూర్చోవద్దా అని అడిగినందుకు. అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు లలిత చదువుతుంటే, అమ్మవారి విన్నదా నేను రోజు చదువుతున్నది అనిపించింది. అట్లనే ఈరోజు కూడా
అది అదే ఒక అద్భుతమా. ఈరోజు నేను వెళ్ళేటప్పటికి అది మహావిద్య పూజ, శ్రీచక్రం వేసి పూజ చేస్తున్నారు. ఆ శ్రీచక్రం చూసేటప్పటికి ఇంకా నాకు మనసు ఆగలేదన్నమాట. అమ్మవారి దగ్గర ఒకసారి చదివేసి వచ్చి శ్రీచక్రం దగ్గర కూర్చొని చదివాను అన్నమాట. అనిపిస్తుంది ఒకసారి లలిత చదివితే మనిషి చుట్టూ ఉన్న ఎనర్జీ శ్రీచక్రం లాగా మారిద్ది. ఒకసారి అసలు ఆ శ్రీచక్రం వీడియో పెడతాను చూడండి. ఆ శ్రీచక్రం అసలు అట్లా వేస్తేనే మనకు అంత అద్భుతంగా అనిపించిందా. దాని చుట్టూ ఉన్న ఆ స్థానాల్లో ఆయా దేవతలు నుంచుని, ఆ దేవతలందరిపైన బిందు మండల మధ్యస్థాని అమ్మవారు నుంచుంటే అసలు ఆ శోభ ఎట్లుంటుంది. అది లలిత చదివినప్పుడు మన చుట్టూ ఆ ఎనర్జీ మన చుట్టూ ఉంటే ఆ ఫీలింగ్, ఆ భావం ఆవిడేమిస్తుందో.